ఏమో ఇంకొంచెం బెటర్ దొరకొచ్చేమో, అన్నింటికి మించి నిన్ను లవ్ చేసే వాళ్ళు దొరకొచ్చేమో. రావచ్చు, బట్ పక్క వాళ్ళ మీద డిపెండ్ అయితే మనకి రెస్పెక్ట్ ఉండదు అని అయితే అర్థమైంది విజయ్. ఆ విషయంలో నాకు చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఎలాగో మీ నాన్నేమో ఆ పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉంటాడు. ఆయనకి ఈ విషయం చెప్పేదెలా? పోనీ డైరెక్ట్గా నాన్నతో మాట్లాడినా? డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ అప్పట్లాగే నువ్వు టైంపాస్ చేస్తున్నావు అని తిట్టేస్తే? యాక్చువల్లీ ఫస్ట్ మనము మీ నాన్నకి మన పాయింట్ ప్రూవ్ చేయాలి. దానికోసం నువ్వు ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నావని మీ నాన్న క్లియర్గా తెలియాలి. నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి విజయ్. నేనా? అమ్మో, మీ నాన్నతో డీల్ చేయడం నా వల్ల కాదమ్మా. మరి మొన్న పెళ్లి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లే అంటే మనం చూసుకుందాం నేను ఉన్నానన్నావు కదా. అంటే ఆ రోజు ఏదో ఫ్లోలో అన్నాను. సర్లే విజయ్, నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాను. అయినా నా వల్ల నీకెందుకులే టెన్షన్. బా సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తా.